ఒక మనిషిని దేవుడు విడిచిపెడితే కలిగే నష్టం ఏంటంటే క్షీణించిపోతారు మీరు అన్నాడు. భయం వేయట్లేదా? క్షీణించమంటే అర్థం ఏంటి? క్షీణించమంటే అసలు ఆరోగ్యమే లేకుండా మంచంలో ఉంటమే క్షీణించమంటే. అంటే యేసు ప్రభు నీతో లేకపోతే, యేసు క్రీస్తు ప్రభుల వారు నేను విడిచిపెట్టేస్తే, వదిలేస్తే, యేసయ్య దూరంగా ఉంటే, యేసయ్య దూరంగా ఉంటే నీ స్థితి మారిపోద్ది, నీ జీవితం మారిపోద్ది. అయోగ్యంగా ఉంటా నువ్వు, దిక్కు తెలియదు నీకు, ఏ విషయం అర్థం కాదు నీకు. అప్పుడు వచ్చి రొమ్ము కొట్టుకుంటే సయ్యా ప్రార్థన అయ్యా సహాయం చేయి అంటే ఆయన చెప్పాడు, నేను నీతో ఉన్నా కదా, నేను దీవించాను కదా, నేనేమో వద్దు పో అని చెప్పావు కదా, వదిలేసావు కదా, రావద్దన్నావు కదా, నీ సహాయము నాకు వద్దు, నా బలము, నా డబ్బు, నా ఆస్తి నాకు ఉంది చాలా అన్నావు కదా. నేను ఇప్పుడు యేసు ప్రభుల వారు నిన్ను విడిచిపెట్టేస్తే నీ గతి ఏంటంటే క్షీణించిపోతావు అని చెప్పాడు. క్షీణించి అంటే ఎప్పుడు రోగాల కొంట్లో ఉంటావని. రెండో చెప్పడైనా నీకెప్పుడు ఆపదలే, విస్తారమైన కీడును ఏంటంట, 1, 2 కాదంట కీళ్ళు, విస్తారమైన కీడు నీకెప్పుడు నీ కుటుంబానికి కీడు ఏముంటుంది, ఆశీర్వాదం ఉండదు. ఎందుకయ్యా ఉండదు అయ్యా అంటే సృష్టికర్త దేవుడు యేసు ప్రభుల వారు నిన్ను వదిలేశాడు. నువ్వు యేసు ప్రభు నాకు వద్దయ్యా అని చెప్పావు. యేసు ప్రభు నీవు నాకు వద్దు, లోకమే కావాలి, పాపమే కావాలి, లోకమే కావాలి, నాకు పాపమే కావాలి, నాకు ఇంకా సమయం ఉంది, నాకు ఇంకా చాలా సమయం ఉంది. ఈ సమయంతో లోకంలో ఎంజాయ్ చేయాలి నేను అంటే అన్నాడు. ఎంజాయ్ చేయి నువ్వు. ఎలా ఎంజాయ్ చేయడానికి ఏం కావాలి నీకు? ఎంజాయ్ చేయాలంటే ఏం కావాలి? ఆరోగ్యం కావాలి, బలము కావాలి, యాక్టివ్గా ఉండాలి. నువ్వు తిరిగి నువ్వు ధ్యానం చేయాలంటే అన్నీ బాగుంటేనేగా. అదేమంటే నీకు క్షీణించిపోతావు నువ్వు, ఎందుకు పని రావు నువ్వు. రెండోది విస్తారమైన కీడు నీకు కలుగుద్ది. విస్తారమైన కీడులు, ఆపదలు, అనేక ఆపదలు, ఒకదాని ఒకటి అనేక ఆపదలు, శోధనలు, కష్టాలు ఆవరించి ఉంటాయి. ఎందుకు ఇలా అవుతుందయ్యా? ఇప్పుడు ఆలోచించారు మీరు? మా కుటుంబంలో, నా ఒంటిలో, నా ఇంటిలో ఇది ఎందుకు, ఈ స్థితి ఎందుకుంది? ఈ రోగాలేంటి, ఈ కష్టాలేంటి, ఈ బాధలేంటి, ఈ కీళ్ళేంటి, ఈ ఆపదలేంటి, మాకే ఎందుకు ఇలాంటి ఆపదలు వస్తున్నాయి అంటే నీ దేవుడు నీతో లేడు. అక్కడ మాటది, ఆ దినమున వారు మన దేవుడు మనతో లేడు కాబట్టి ఇవన్నీ వచ్చినాయి అయ్యా. మా దేవుడు మాతో లేడు, ఆయన ఉన్నంత కాలం మేము క్షేమంగా ఉన్నాం, దీవెనకరంగా ఉన్నాం, బాగున్నాం, ఆయన తీసుకుని విర్రవిగా మేము. కానీ మా హృదయాలు కావాలి, మా జీవితాలు కావాలి, మార్చుకోండి, నాతో ఉండండి, నాలో ఉండండి, నా పక్షిగా ఉండండి అని అడిగితే ఒక్కరు కూడయ్యా వారి హృదయాల్లో, వారి గృహాల్లో నాకు చోటు ఇవ్వలేదయ్యా. త్రోసేశాడు నన్ను. లోకాన్ని తీసుకొని, లోకము సంపద తీసుకొని, లోకములో ఉన్న అన్ని హంగుల్ని చూసుకొని నన్ను విడిచిపెట్టేసి వద్దయ్యా వద్దు మాకు అంటే, నేను లేకపోతే ఏమైందంటే క్షీణించిపోయావు నువ్వు. కీడు వచ్చింది నీకు. ఈ కీళ్ళు కలిగి కృషించిపోతుంటే అప్పుడు అంటున్నట, అయ్యా కుటుంబం కూర్చుని మనకెందుకు కష్టాలు, ఎందుకు ఈ బాధలు అని పొరుగుబాటు పంచుకుంటుంటే నీ పొరుగువారు ఏమన్నాడు తెలుసా? నీ దేవుడు నీతో ఉన్నంత కాలం క్షేమంగా ఉన్నావు కదయ్యా. ఈ స్థితి నీకు వచ్చిందంటే, ఈ కష్టాలు నీకు వచ్చినాయి అంటే, ఈ బాధలు నీకు వచ్చినాయి అంటే నీ దేవుడు నీతో కూడా లేడు. ఏమయ్యాడయ్యో ఎక్కడికి వెళ్ళాడంటే, నా ప్రజలయ్యో నన్ను విడిచిపెట్టారు కాబట్టి నేను వారిని విడిచిపెట్టేశా, వదిలేశా, నేనేం చేయను
అనే ఎక్నాల్లో రాయబడింది. దీని దినం మనం ఏం నేర్చుకోమంటే ఏదో కోపము అగ్ని మీద వస్తూ ఉంది. ఎందుకంటే 4 విషయాలు ఎప్పుడైనా ఎందుకంట ఒకటేంటి టక్కడ చెప్పాలి మీరు. ఏమానయ్యా ఏందంట, మా ఊర్లో ఒక మా గుడి పక్కన ఒక ఉంటుంది. మా పాస్టర్ గారు వచ్చి అడుగుతాడు, అమ్మాయి మీ ఆయన ఎక్కడికి వెళ్ళడమ్మా అంటాడు. మీ ఆయన ఎక్కడికి వెళ్ళడమ్మా అంటే, ఈశ్వరి మీ ఆయన ఎక్కడికి అన్నానికి ఏం చేద్దా కదా. ఆమంటది ఏమోనయ్య అంటది. ఏమంటది మీ అలా ఆయన పేరు ఏం తెలుసా? యాహాను. ఆ ఊళ్ళందరూ యామాను అంటారు. ఆయన్ని పూర్తి పిలువకోకుండా యామాను అంటారు. మీ ఆయన ఎక్కడికి వెళ్ళమంటే యామానయ్య అంటది. మీ ఆయన పేరు ఏందమ్మా అన్నకు యామానయ్య అంటది. మీ ఆయన పేరు ఏంటంటే యామానయ్య, ఆడి పేరు యాహాను. మా ఆయన పేరు అయ్యా నిన్ను కాదయ్యా యాహాను గారు, ఊరికి అర్థమవుతుంది. మీ ఆయన పేరు ఏంటంటే యాహాన్. వస్తు అని పేరేంటి? యాహాను గారు అని పేరు. అవేం చెప్పాలా? నా భర్త పేరు యాహాను లేదా యాహోను చెప్పాలి. అదేంటి యామానయ్య అంటే మనం ఎంతున్నా ఇప్పుడేం చేస్తున్నాం? మీ ఆయన ఎవరు? పద్మ, మీ ఆయన ఎవరు? ఏమై పిల్లి కదా ఏముద్దాం. ఎవరంట? ఈ లాయన పేరు చెప్పింది ఇప్పుడేవా? ఎవరంట? ఆ లాయన పేరు యేసు ప్రభు అంట. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మీ ఆయన ఏమో రకరకాల ఆయనలు ఉన్నారు మీకు. మీకేమరంట? మీ ఆయన పేరు రకరకాలుగా ఉండి అని చెప్పింది. మా ఆయన ఎవరు అంటే యేసు ప్రభు మా ఆయన అయ్యా. మీ ఆయన పేరు ఏంటంటే నా ఆయన పేరు నా భర్త పేరు యేసు ప్రభు అయ్యా. ఆయన నాతో ఉంటే, నాలో ఉంటే నేను క్షేమం, నేను నాలో ఉంటే నేను క్షేమం, నా కుటుంబం క్షేమం. కానీ మా ఆయన అయ్యా, నా భర్త అయ్యా, మా యేసయ్య అయ్యా నాకు వద్దు అని చెప్తే దూరం అయిపోయాయ్యా. అందుకని కష్టాలే మాకు. లోకం అంటుంది ఎందుకమ్మా కష్టం అంటే, నీ ఆయన, మీ దేవుడు, నీ రాజు నీలో లేడు అని చెప్పాడు. అందుకని కష్టాలు విస్తారంగా ఉండి. అందుకని ఏమంటే ఎందుకయ్యా అంటే ఆయన కోపం అంటే ఒకటి దేవుని సృష్టిని పూజించారు, బలాన్నే పూజించారు, డబ్బునే పూజించారు, అందాన్నే పూజించారు. రెండోది చెప్పాడు ఆయన అందరూ నన్ను విడిచిపెట్టేశారు అని చెప్పాడు. మూడో చెప్పారు వారందరూ నా నిబంధనను మీరారు. కాబట్టి నేను వారిని కోపగించాను, కోపడ్డా అని చెప్పాడు. మనుషులు చేసే పాపాలకి నీ పాప శిక్ష ఏంటంటే ఎవరు దేవుని నిబంధన మీరితే విడిచిపెట్టేస్తాడా. విడిచిపెట్టేస్తే నష్టమేంటో రాత్రికాలం నేర్చుకున్నాము. కాబట్టి ఆ నష్టం కలగకుండా ఉండాలంటే, నష్టం రాకుండా అంటే ప్రతి క్షణము నీ కర్త, నీ భర్త అనబడే యేసు క్రీస్తు ప్రభువు వారు నిత్యం నీతో ఉండును గాక. యేసు ప్రభు అంతా ఉండును గాక, మనతో నడుచుకొచ్చును గాక. నా దేవుడు నీ కుటుంబంలో, నీ సంఘంలో మనందరి పక్షిన ఆ యేసు క్రీస్తు ప్రభువు వారు నిత్యం నీతో ఉండును గాక. ఎన్నో చెప్పాడు ఆయన. అసలు ఎందుకయ్యా ఎవరికయ్యా కోపము? అగ్ని రూపంగా వస్తున్నా చెప్పే కదా. ఎవరి మీదకి వస్తావయ్యా నువ్వు? నిన్నేమో ఎందుకు వస్తాడు చెప్పాడు. ఇప్పుడేమో ఎవరి మీదకి వస్తావయ్యా? నీ కోపం ఎవరి మీదకి అంటే ఆయన చెప్పాడు, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని దేవుడు లేడు అంటారో వారి మీదకట. దేవుడు లేడు అనే వారి మీదకి. లోకంలో కోట్ల మంది ఇలా తయారైపోయారు. దేవుడు ఎక్కడున్నాడు అయ్యా, దేవుడు ఏడి అంటున్నారు. లోకంలో చాలామంది విద్యావంతులు బాగా చదువుకున్న వారు ఏంటంటే మా దేవుడు ఎక్కడున్నాడయ్యా, మేము కష్టపడ్డాం, మేము చదువుకున్నాం, మాకు ఉద్యోగం వచ్చింది, మేమని మనుషులందరూ దేవుడు ఎక్కడండి దేవుడిగా గుర్తుంచుకోకుండా, దేవుడిగా గుర్తుంచుకోకుండా
దేవుడు లేడు అని వారు అంటుంటే, అలాంటి వారు ఎవరైతే దేశంలో, ఏ దేశమైనా సరే, ఏ దేశంలో అయినా ప్రజలు, మనుషులు దేవునిగా గుర్తుంచుకోకుండా దేవుడు లేడు. మరి దేవుడు లేకపోతే ఎలా వచ్చావయ్యా? దేవుడు లేకపోతే నీవు ఇంత గొప్పవాడివి ఎలా అయ్యావంటే, నా జ్ఞానం, నా తెలివి, నా విద్య, నా చదువు వల్ల నేను ఎంతోడయ్యాని. నేను దేవుడు లేడంట. దేవుడు లేడు. అలా యేసు అన్నాడు, ఎవరి నీ కోపము ఎవరి మీదకి వచ్చిందంటే, దేవుడు లేడని ఎవరంటే వారి మీదకి, దేవుడు లేడని ఎవరంటే వారి మీదకి. దావీదు కీర్తన 14 కీర్తన చదువమ్మా. దేవుడు లేడని బుద్ధిహీనులు వారు అనుకుంటారు. దేవుడు ఏడి? వారు చెడిపోయారు. ఎందుకంటే బుద్ధిహీనులు వారు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, భయం లేదు, భక్తి లేదు, యేసయ్య లేడు. యేసయ్య లేకుండా వారు ఏం చేస్తారంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు. వారందరూ చెడిపోయిన వారు, అసహ్యకరం చేస్తారు. రాగుదాం, ఏమయ్యారయ్యా? అలా అంటే కారణమేంటయ్యా? అలా మాట్లాడే కారణమేంటయ్యా అంటే, వారందరూ చెడిపోయారయ్యా, చెడిపోయిన వారయ్యా. ఎలా చెడిపోయారంటే, దేవుడు చెప్పాడు, వారందరూ సాతాను సంబంధులుగా ఉండి, సాతానులో ఉండి, సాతాను బిడ్డలుగా ఉండి, సాతాను వారి హృదయాన్ని, మనసును చెడగొట్టేసింది. చెడిపోయారయ్యా. అందుకని వారు అంటే, దేవుడు ఎక్కడున్నాడయ్యా? దేవుడు లేడు అంటున్నారు. దేవుడు ఏడి అంటున్నారు. దేవుడు లేరు అని ఎవరైతే దేవుడు లేడు అంటారో, దేవుడు లేడు అంటారో, వారి మీదకి దేవుని కోపము వచ్చింది. మన నేను రోజు పేపర్ చూస్తా, పేపర్లు అమెరికా గురించి రాస్తూ ఉంటున్నారు. ఆయన ఎవడో చెప్పాడంట, దేవుడు ఏమన్నాడు? మా దేవుడితో సంబంధం లేదు. ఎవరయ్యా? అమ్మా, దేవునితో సంబంధం లేదు. దేవుడు లేడంట. దేవుడు లేకుండా మేము తోడ అయ్యామని చెప్పారంట. దేవుడు లేకుండా సినిమా యాక్టర్ అయ్యాడా? దేవుడు లేకుండా గొప్ప రాజు అయ్యాడా? ఏమయ్యాడు? ట్రంప్ అని చెప్పేసి ఏమని తెలుసా? దేవుడే నా దేవుడు, దేవుడే. ఈయనకంటే ముందు, ఈ ట్రంప్ కంటే తర్వాత ముందు ఒబామా వచ్చాడు. ప్రపంచ దేశాల్లో అందరూ ట్రంప్ గొప్ప, ఒబామా గొప్ప అని టాలీ చేశారు. ట్రంప్ కంటే ఒబామా చాలా బేవరస్ అని తెరిచారు. మనిషి ఏమో ఒబామా అనే ఆయనేమో అధ్యక్షుడిగా ఉండి వెర్రీ గుడ్ అంట పైకి మాట్లాడేవాడు. ట్రంప్ ఏమో ఉన్నట్టుగా మాట్లాడేవాడు. అందుకే మళ్ళీ వచ్చాడు ఆయన రాజుగా. మానవ జీవితాల్లో మనకేం కావాలంటే దేవుడు ఉన్నాడయ్యో, ఆయన దేవుడు అండి, ఆయన పేరు యేసయ్యో, యేసు క్రీస్తు ప్రభువుల వారిని కలిగి ఉంటే, ఆయన మనతో ఉంటే, మన దేశం ఉంటే ఇదంతా వచ్చి రాదా? ఏ కీడు రాదయ్యో. అయితే మనుషులు ఏం చేస్తారంటే, మనుషులందరూ ఏమన్నారంటే, దేవుడు లేడు, మేమే దేవుళ్ళమి, మా జ్ఞానమే దేవుడు, మా చదివే దేవుడు, మా ఉద్యోగమే దేవుడు అని మనుషులందరూ దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుడు లేడంటుంటే, అలా అంటే కారణం ఏంటంటే, బుద్ధిహీనుల వాళ్ళు, బుద్ధి లేదు వాళ్ళకి, చెడిపోయిన వాళ్ళు, అసహ్యులు వాళ్ళు. యేసు క్రీస్తు లేని ప్రతి మనుషుడు చెడిపోయిన వాడే. వాళ్ళందరూ అసహ్య కార్యాలు చేసేవారే. ఇంకో మాట ఉంది బైబిల్లో, 10వ కీర్తన 5 చదువుదాం. 10:5. వారు ఎల్లప్పుడూ ఏమంట? ఎవరాళ్ళు? దేవుడు లేడనే వాళ్ళకంట ఏ భయం లేదు. దేవుడు లేడు అనేవాడికి ఏ భయం లేదు. క్రైస్తవుడు, నువ్వు క్రైస్తవుడైతే, విశ్వాసమైతే దేవుని భయం కలిగి ఉండాలి. ఇలాంటి క్రైస్తవులు కూడా నాస్తికుల్లాగా మారిపోయి ఏ దేవుడు అంటున్నారు. నాస్తికుడు కంటే వారందరూ ఆస్తికులు అయ్యో. ప్రార్థన చేయరంట, ప్రార్థన చేయరు, బైబిలు చదవరు, పెళ్ళి కూడా దండలు వేసుకుంటారు, వెళ్ళిపోతారు.
ఎలా? నాస్తికులకి వీళ్ళకేం లేదు, చట్టం లేదు, క్రమం లేదు, భయం లేదు, దేవుడు లేడు వాళ్ళ జీవితంలో. దేవుడు దేవుడు లేకుండా ఇంత గొప్ప అందరికీ సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువు వారే దేవుడు. అది ఏ దేశానికైనా సరే, రాజుకైనా, మంత్రికైనా, ప్రధానికైనా, ఎవరికైనా సరే యేసుక్రీస్తు ప్రభువుల వారే దేవుడు. ఆయన దేవుడు లేడని మనిషి ఎవడ కాడు బిల్లప్ప రాజాగా మారిపోయి మేమే గొప్ప, మా చదివే గొప్ప, మీ గొప్పవాళ్ళమని విర్రబిగుతుంటే అలాంటి ఉన్నాడు. ఎవడైతే దేవుడు లేడని బుద్ధిహీనులుగా మాట్లాడుతున్నారో, బుద్ధిహీన మాటలు మాట్లాడుతుంటే వారు చెడిపోయారు. మరి గాలోడే దేవుడు అంటాడు. దేవుడు లేడని కూడా ఉంటే బెవరసరకం వాడు దేవుడు అంట. మరి ఎల్లప్పుడూ దేవుని భయము లేకుండా ఉంటుంది. దేవుడు లేడా? ఏ దేవుడు లేడా అనుకుందాం మనం. దేవుడు లేడా? మరి ఈనాడు క్రైస్తవుల్లో కూడా, మనలో కూడా చాలామంది దేవుడితో సంబంధం లేకుండా ఉండేవాళ్ళు లేరా? దేవుడితో సంబంధం లేకుండా ఉండేవాళ్ళు లేరా? ఏంటి ఉండాలి లేరా? కోట్ల మంది ఏ ఇంట్లోకి వెళ్ళు అన్ని విగ్రహాలు ఉంటాయి వాళ్ళకి ఏళ్లలో. ఏసీ బొమ్మ కూడా ఉండదు. బొమ్మ లేకపోతే మన దేవుడు బొమ్మ ఒప్పుకోడు కాబట్టి బతుకులో మార్పు ఉందా? దేవుడు అని గుర్తిస్తావా? కోట్ల మంది క్రైస్తవులు అలాగా ఉన్నారు, హిందువులు అన్యులు నాస్తికులు అలా ఉన్నారు. దేవుడు లేడయ్యా, దేవుడు లేడన్నారు. ఆ యేసు అన్నాడు, ఎవడు దేవుడు లేడన్నాడో, దేవుడు లేడు అన్నాడు అంటే వాడు బుద్ధిహీనుడు. రెండోది, వాడు చెడిపోయారు, గాలి మెదవాడు. వాడికి ఏమిలంట, వారి కళ్ళ వాడికి ఎప్పుడు భయమే లేదు. చదువు, వారు ఎల్లప్పుడూ భయము మాని ప్రవర్తించుదురు, నీ న్యాయ విధులు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి దేవుడు లేడని మాట్లాడుతూ, దేవుడు లేడనే వారు ఎల్లప్పుడూ భయం మానుకుని ప్రవర్తిస్తారు. వారికి ఏమి లేదంటే దేవుడు భయం లేదు, వాక్య భయం లేదు, పెద్దల భయం ఉండదు, మేమే గొప్ప అనుకుంటారు వాళ్ళు. ఎవరయ్యే వాళ్ళంటే దేవుడు లేడు అనేవారు. ఏంటయ్యా యేసు అన్నాడు, ఎవరైతే దేవుడు లేడు అని బుద్ధిహీనులుగా మాట్లాడుతున్నారో వారి మీదకి నేను నా కోపాన్ని రగలజేస్తున్నానయ్యా. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతో ఉందయ్యా. వారు ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారికి విరోధంగా మాట్లాడుతున్నారయ్యా. అందుకని నేను ఎవరైతే దేవుడు లేడంటున్నారో, దేవుడు లేడనే వ్యక్తులకి నేను విరోధిని. నేను వారి మీదకి నా కోపాన్ని, నా శాపాన్ని అంటే అగ్ని రూపాన్ని రప్పించి వారిని కాల్చేయబోతున్నానయ్యా. దేవుడు లేడని ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరి మీ కోపము ఎవరి మీదకై అంటే ఎవరైతే దేవుడు లేడు అని బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారో, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభుని నమ్మకుండా, ఎరగకుండా, తెలుసుకోకుండా, భయమే లేకోకుండా నిశ్చలుడికి జీవిస్తూ నేనే అని జ్ఞానాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, చదువును బట్టి నా వల్లే ఇదంతా వచ్చిందని ఎవడు దేవుడు లేడు అంటున్నాడో అలాంటి వారి మీదకి దేవుని కోపము రౌద్రముగా రగులుకుంటుంది అని చెప్పాడు బైబిల్లో. యేసయ్య మాటల్లో గొప్ప అర్థం ఉంటుంది. ఆయన అన్నాడు, ఎవరైతే ఐక్యుడయ్యా, ఎందుకై ఐక్యుడ వస్తుంది వాళ్ళకి? ఎందుకై దేవుడో, నీకు దేవుడు కదా, ఎందుకు వారి మీదకి నీ కోపము వస్తుందంటే వారు సృష్టికర్త అనబడే యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టేసి భయం మాలకు ప్రవర్తిస్తారయ్యా. దేవుడు లేడు అనుకుంటూ వారు అందరూ చెడుని ఆధారం చేసుకున్నారు. 47వ యెషయా గ్రంథం, యెషయా 47:10, 47:10 చదువుదాం. యెషయా 47:10. చెడుతనమును ఆధారం చేసుకున్నారు. ఎందుకని వారు ఏమయ్యారు? ఎందుకు చెడుతనం ఆధారం చేసుకుంటే వారు అందరూ చెడిపోయారు కదా. చెడిపోయినాడు ఆడనే మనం
సామెత ఉంటుంది, సన్నాసి బూడిద. ఎస్, థ్యాంక్ యూ. సన్నాసి రాసుకుని బూడిద రాస్తాడంట. అంటే తాగుబోతాడికి లోకం చూడండి, స్నేహాలు కూడా. ఒక తాగుబోతాడినే స్నానం చేస్తాడు. ఒక వ్యభిచారితోనే స్నానం చేస్తుంది. కుట్రవాడు కుట్రాగొడ్డి మాట్లాడుతూ స్నానం చేస్తారు. అంటే ఆ కోపం ఎన్నుకుంటారు వాళ్ళు. మంచి స్నానం చేస్తాడున్నా చేస్తారా? ఎందుకని? మంచి వదిలికొస్తే పొద్దాక దేవుడు మాటలు చెప్పాలా, పాటలన్నీ పడాలా. ఈ మౌనంగా ఉండదు. అది చెప్పితే కేవలం ఆ అమ్మ గురించి దాని గురించి పొలం వెళ్తే ఆ మాటలే, ఇంట్లో ఉంటే ఆ మాట, ఏడున్నా సరే లోకులు మాట ఆడిపోసుకోవడమే నీ బతుకు. నీ సంగతి ఏంటి అనుకుందాం. నీకేమో 2 గజాలు ఉంది. ఎన్ని గజాలు ఉంది? 2 గజాలు ఉంది. మరి ఎదుటోడు ఇంత చూస్తే అట్లా నువ్వు నిస్సంగా చూసుకోకుండా అంటే అలా మాట్లాడేవాడు అనుకుంటాం మనం, సన్నాసి అనుకుంటాం. అది ఎవరు తెలుసా? వారంతా చెడిపోయారు, చెడుని ఆధారం చేసుకున్నారయ్యా. ఎందుకంటే వారంతా చెడిపోయారు కదా. దేవుడు అంటున్నాడు, దేవుడు లేడన్నాడంటే వాడు ఎవడంటే బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు అంటే చెడిపోయిన వాడు, అసహ్య కార్యాలు చేసేవాడు, దేవుని భయము లేని వాడు. వాడు దేన్ని ఆధారం చేసుకున్నాడు అంటే చెడుని ఆధారం చేసుకునేను. ఉండు పైన అక్కడ పైన చదువు. నీ చెడుతనమును మనుషుడు దేన్ని ఆధారం చేసుకోవాలి? మనిషి దేన్ని ఆధారం చేసుకొని బతకాలి? ఎవరైతే నేను పెంచారో, పోషించారో, ప్రాణం ఇచ్చారో, జీవం ఇచ్చారో ఆయన్ని నువ్వు ఆధారం చేసుకోవాలి. కానీ మనుషులు దేవుణ్ణి వదిలేసి దేవుడే లేడు అని చెడుతరమును, పాపమును, అసహ్యమైన దానిని ఆధారం చేసుకొని దాని మీదే ఆనుకొని జీవిస్తూ ఉంటే అలాంటి వాడు ఏమవుతాడు సార్? శిక్ష అనుభవించాలి. ఉదాహరణకి సంసోను దేవుని బిడ్డగా ఉన్నాడు. దేవుడు చెప్పాడు, సంసోను నా కోసం జీవించయ్యా, నా ప్రజల కోసం జీవించయ్యా, నా ప్రజలకు శత్రువుడయ్యా, ఫిలిష్తీయులయ్యా, వాళ్ళు హతం చేయాలను, ఫిలిష్తీయులందరూ చంపేయాలను, నా పక్షంగా, నా జనుల పక్షంగా నిలిచి ఉండయ్యా అని చెప్పి, అందుకోసం నా ఆత్మను నీ మీద కుమ్మరిస్తున్నా, నా శక్తి నీ మీద కుమ్మరిస్తున్నానయ్యా అని చెబితే సంసోను ఏ ఊరు వెళ్తే ఆ ఊరు అమ్మాయిని ప్రేమించాడు. ఏంటంట ఇప్పుడు ఆటోలు తేలిక సౌకర్యం ₹16 అంట. ఎంతమంది అమ్మాయిలు ఎంత? ₹1కి 16 మంది అంట ఒక అబ్బాయికి. ఇది పని ఏముంది? అమ్మ భయం లేదు, ఆడికి బాబు భయం లేదు, ఎవడు భయం లేదు. ఇడి చేసి తిరగటం, చెడిపోవటం, బాడు చేసుకోవటం జీవితాలు. యేసయ్య అన్నాడు, వాడు ఎవడయ్యా అంటే సంసోనయ్యా, ఎవడాడయ్యా? దేవుని కుమారుడయ్యా. మరి ఏంటయ్యా? చూసిదల్లా ప్రేమించాడయ్యా. చివరికి ఏమయ్యాడంటే వాడు దాగోను దేవాలయముల్లో 2 స్తంభాలని ఆధారం చేసుకున్నాడయ్యా. దేవుణ్ణి వదిలేసి పాపాన్ని కౌగులించుకుంటే, చెడుని ఆధారం చేసుకుంటే వాడు దిక్కులే చచ్చాడయ్యా. ఆ గుడికి ఆధారంగా ఉన్నటువంటి 2 స్తంభాలను అతన్ని ఒకదాని కుడి చేతను, ఒకదాని ఎడమ చేతను పట్టుకుని స్తంభం మీద ఆధారపడిపోయాడు. ఆ స్తంభం ఎక్కడిది? దేవుందా? దాగోను దేవాలయంది. అది చెడు స్తంభం. అది చెడు స్థలములో, విగ్రహం ఉండే స్థలములో ఉండే దాగోను దేవాలయంలో ఉన్న స్తంభాన్ని ఆశ్రయించాడు. అంటే వాడు దేవుణ్ణి వదిలేసి దేవుడే లేడని బుద్ధిహీనుడైపోయి, పాపాత్మైపోయి దాని చెడుని ఆధారం చేసుకొని నాడు మనుషులందరూ, ప్రపంచ క్రైస్తవులు అనబడేవారందరూ చెడునే ప్రేమిస్తున్నారు, చెడుని ఆధారం చేసుకుంటున్నారు, చెడునే పాపాన్ని నమ్ముకుంటున్నారు, దానిలోనే బతుకుతున్నారు. మీరు చెడుని ఆధారం చేసుకుని జీవిస్తూ ఉంటే యేసయ్య వాడు ఎవడయ్యా అంటే
వాడు ఎవడయ్యా చెడుని ఆధారం చేసుకుని జీవించేవాడా అంటే వాడు అందరూ దేవుడు లేడనేవారు. దేవుడు ఉంటే నన్నే కదా ఆధారం చేసుకోవాలా. నువ్వు విశ్వాసం అయితే, క్రైస్తవుడు అయితే, నా బిడ్డవైతే నీ ఆధారం ఎవరు? యేసు ప్రభు వారు. మరి యేసు ప్రభుని ఆధారం చేసుకోకుండా లోకంలో ప్రజలు యేసు క్రీస్తు ప్రభుని ఏ మాత్రము ఆధారం చేసుకోకుండా, ఆయన మీద ఆధారపడకుండా చెడుని పాపమును ఆధారం చేసుకొని దాని మీద ఆనుకుంటే నీకేమొచ్చింది? దేవుని కోపం రగులుకుంది. నిన్ను ఆయన శపించరు, కాల్చివేశారు, చంపేశారు. క్రైస్తవుడా, ఈ ఉదయం నా ప్రశ్న, నీవు దేని మీద ఆధారం చేసుకున్నావు? నీ దృష్టిలో యేసయ్య ఉన్నాడా? మీ దేవుడు ఉన్నాడా? ఉంటే ఉన్నాడంటారు మీరు. అంటే ఏమంటారు? ఉన్నాడయ్యా మా యేసయ్య. మేము పండగ చేస్తున్నాం కదా. పండగలు ఇప్పుడు నిన్న పొద్దున వాళ్ళు వచ్చారు, కొత్త వాళ్ళ పిల్లలు. అయ్యగారండి రేపు పండగ అండి అన్నారు. నేను అన్నాను, పండుగ ఏంటి అబ్బాయి అన్న? ఒక పండుగ ఉంటుంది, 2 పండుగ ఒకటేమో క్రిస్మస్ పండుగ, రెండేమో ఈస్టర్ పండుగ, ఇదేమో పండుగ మాకి. పండుగ ఏంటంటే ఎంత పండుగ? ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పాడు నీకు? బైబిల్లో ఉందా పండుగ చేయమని? జనవరి పండుగ బైబిల్లో ఉందా? ఎవరు చెప్పాడు నీకు? బుద్ధిహీనుడు నువ్వు, బుద్ధి లేదు నీకు, బైబిల్ నీకు గారాలు నువ్వు. బైబిల్లో ఉందా పండుగ చేయమని? ఇన్ని చేత పండుగ విలాసాలు విందులు తాకి పట్టుకోవడం దేవుడు పేరు పెట్టుకుని అడ్డు చేస్తాను. బైబిల్లో ఉందా? బైబిల్లో ఉందా? వినాడు చేయడానికి వినాడా? వాక్యం ఉండాలి, వాక్యం ఉండాలి. బైబిల్లో ఉందా? ఉందా? ఇంకోటి చేస్తా పండుగ చేయడానికి, ఇంకోటి అధికారం బైబిల్లో ఉండి చెయ్యి. బైబిల్ లేదు జనవరి పండుగ చేయమని. ఎందుకు చేస్తావు నువ్వు? ఎందుకు చేస్తావు? అధికారం ఇచ్చాడు నీకు. బైబిల్ ఒక మాట ఉంది, నేను చెప్తా. నా వాక్యం ఇటుపోయింది. ఏం చెప్పాడు ఆయన? మోషే కొండ ఎక్కాడంట, కొండ మీద నుంచి అక్కడే ఉన్నాడు. చాలా రోజుల రాల కింద అహరోను ఉన్నాడు. అహరోను వచ్చి అడిగాడు ప్రజలు, అయ్యా అహరోను గారు, మీ అన్న లేడయు, మీ తమ్ముడు లేడు, కొండ మీదకి వెళ్ళాడు, వస్తాడు రాడు తెలియదు మాకు, నువ్వేం చేయాలి అంటే ఆయన చెప్పాడు. నన్ను ఏమంటావు అన్నాడు. అది చెప్పాలా? అహరోను చెప్పాలా? ఏయ్ ఉన్నాడు రా బాబు, వస్తాడుగా, ఆయన దేవుడితో మాట వెళ్ళాడు కదా, వస్తా అని చెప్పి ఆపాలి. ఆయన చెప్పాడు ఏం చేయమంటావు అంటే పాస్టర్ గారికి, ఎవరికి? అహరోను అనే పాస్టర్ గారికి మనుషులు ప్లాన్ చెబుతున్నారు. ఎవరెవరు ప్లాన్ చేయాలి చెప్పండి, మీరు చెప్పండి. ఎవరికి ప్లాన్ చేయాలా? పద్మా, ఎస్, థ్యాంక్ యూ. పాస్టర్ గారే చెప్పాలి, ఇది చేయండి, తప్పు, రైట్ అని. కానీ ప్రజలు పాస్టర్ గారు అనబడి ఆహారం అని చెబుతున్నారు. ఏమని? అయ్యా ఆ రాళ్ళు కానీ దూడం చెయ్యి, ఇక మా దగ్గర బంగారం ఉంది ఇస్తాం మేము, ఆ దూడం చేసి దూడ పెట్టి అక్కడ చెప్పి ఆయన చెప్పాలా? కుదరదు అని చెప్పాలి, తప్పు అని చెప్పాలి. ఈ పాస్టర్ వచ్చి పోసుకున్నాడు. ఏం పోసుకున్నాడు? ఎవడాడు? అభిషక్తుడు. ఎవడికి భయపడ్డాడు? తాగుబోతుడికి భయపడ్డాడు, మాస్కర్కి భయపడ్డాడు, విగ్రహాలు పూజ చేసే ఆ జనానికి భయపడిపోయి మొత్తం బంగారం అంతా పోగు చేసి తెచ్చి ఆడబెట్టారు. దూడని చేశారు. అది ప్రతిష్ట బెన్నిగి చేసే దూడని పెట్టి దేవుడు. ఇప్పుడు దాని పండగ. దేనికి పండగ? బ్యానర్ రాశాడు. బైబిల్ మాట ఉంటుంది. బ్యానర్ రాశారు సార్, దాన్ని ఏమంటారు? ఫ్లెక్సీ, మన భాషలో ఫ్లెక్సీ రాశారు. ఏమని? యెహోవాకు పండుగ దినం అని రాసింది అక్కడ. బ్యానర్ ఏమో, ఫ్లెక్సీ ఏమో యెహోవాకు పండుగ దినం రాశారు. లోనే బయట బ్యానర్ ఏమో బయట ఉంది. పండగయా ఏంటయ్యా అంటే, పండగ అండి, జనవరి పండగ అండి, ఈస్టర్ పండగ అండి, సమాధి పండగ అండి, మా పండగ అండి అంటున్నారు వాళ్ళు. లోనకు వచ్చేసి పై నుంచి, కొండ మీద నుంచి దేవుడు లోపల ఏమి జరుగుతుందో చూస్తే తిన్నారు వండుకుని ఇంటికి అందేసుకుని
వందుకుని మంచిగా తిన్నారు, తాగారు, తిన్నారు, డ్యాన్స్ చేశారు. అక్కడ మాటది. తిన్నారు, తాగారు, నాట్యం చేస్తున్నారు. ఏంటది? పండగండి. పండగ అంటే వండుకుంటూ తింటూ డ్యాన్స్ చేయటం. ఎవడు చదిగా నీకు? ఏసే చెప్పాడా? నువ్వెవడో చెప్తాకి? నువ్వెవడో చెప్తాకి? భయం ఉందా నీకు? భక్తి ఉందా నీకు? క్రైస్తవులు అంటారు, పెద్ద ప్రార్థన చేస్తున్నారు, గుళ్ళల్లో ఉంటున్నారు, 100 ఏళ్ళ విశ్వాసం అంటారు. వాక్యం ఏముందో తెలుసా? ఒక్కసారి పండగ, మన జనవరి 1 పండగ అయిపోయింది. ఈ పండగ చేయకూడదు. చేసావంటే నువ్వు పాపం చేస్తున్నావు, దేవుని వ్యతిరేకం చేస్తున్నావు. లేఖనాల్లో లేకుండా ఏమీ చేయకూడదు. వారు పండగ చేస్తుంటే దేవుడు అన్నాడు, ఏయ్ మోషే కిందకి వెళ్ళయ్యా అన్నాడు. కిందకు వస్తే అందరూ తిన్నారు, తాగుతున్నారు, డ్యాన్స్ చేస్తారు. ఏసు చెప్పాడు, మోషే అందరూ చంపేస్తున్నారని అని చెప్పాడు. ఎవరిని? పండగ చేసే వాళ్ళని. పండగ చేస్తారు కదా, వాళ్ళు చేసే పండగే కదా. యేసు ప్రభు ఎందుకు మెచ్చుకోవాలా? వాళ్ళు చేసేది పండగే కదా. యేసు ప్రభు ఎందుకు మెచ్చుకోవాలా అంటే అది అసహ్యమైంది, అది కరెక్టే కాదు, అది వాక్యం కాదు, వాక్యం లేదది. వాక్యానుసారంగా కాంది పాపం, బైబిల్లో లేనిది పాపం, దేవునికి అసహ్యం చేసేది పాపం. కాబట్టి మోషే తప్పుకో, నువ్వు అందరూ చంపేస్తాను అని చెప్పాడు దేవుడు. క్రైస్తవులారా, దేవుని భయం కలిగి ఉండాలి మనం. ఇలా చేయటం కారణం ఏంటంటే మనుషులు దేవుడు లేడు అని చెడుతనమును ఆధారం చేసుకున్నారు. ఎవరైతే చెడుని ఆధారం చేసుకుంటారో ఇలాంటి పరిగమాల పనులు చేస్తూ ఉంటారు. భక్తిగా ఉండాలి, మనం భక్తిగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. పండుగ చేసే రైట్ నీకు లేదో. దేవుడు చెప్తే చెయ్యి, దేవుడు చెప్పతే చేయకూడదు. నువ్వు పండగ ఏంటి? జనవరి పండుగ ఏంటి? నువ్వు రాసే బైబిల్లో ఉందా? వండుకు తినటం కోసం విలాసాలు, విందులు, డాన్సులు, దేవరస పనుల కోసం పండగని పేరు పెట్టి సమాజాన్ని, సంఘాన్ని పాడు చేస్తావు నువ్వు. ఇది పండగ. ఏది పండగ? ఉపవాస ప్రార్థన కూడికే పండగ. ఇది పండగ. ఉపవాస ప్రార్థనలే పండగ. క్రైస్తవుడికి, నిజమైన క్రైస్తవుడికి ఇది వ్రతదినాలండి. ఉపవాస ప్రార్థనలే పండగ. ఇక్కడ ప్రార్థన చేయి, ఇక్కడ వండుకో, ఇక్కడ తిను, ఇది పండగ నీకు. ఇది రక్షణతో కూడిన పండగ ఇది. కానీ మనుషులు ఇంటల్లా. ఇప్పుడు అన్నాడు అనుకో, ఇది మార్చేయండి రెండా, ఏం చేయాలంట, ఇది మార్చేయండి, ఇది బాబాకు వస్తాడు. ఎంతమంది మారుతారు అట్లాగా? ఎంతమంది మారుతారు? వినరా, మారరా అంటే చెబుతున్నారు. ఆ సందర్భం చెబుతున్నప్పుడు. కానీ లోకం ఎలా ఉందంటే యేసు ప్రభు విలువీకోకుండా దేవుడు లేడని బుద్ధిహీనులుగా మారి దేవుడు లేని పనులు చేస్తున్నారు. యేసు అన్నాడు, నా మాట వినండి, ఇదిగో మోషే వారు నాకు విరోధంగా పాపం చేస్తున్నారయ్యా, కాబట్టి వారి పాపాన్ని నేను శిక్ష వేస్తున్నానయ్యా, తప్పుకో అని చెప్పాడు. క్రైస్తవులారా, ఈ ఉదయకాలం అన్నాడు, నేను నా కోపాన్ని అగ్నిరూపంగా ఇస్తున్నానయ్యా అని చెప్పి. ఎవరి మీద అయ్యా నీ కోపం? నీ కోపము ఎవరి మీద అంటే యేసు అన్నాడు, ఎవరైతే దేవుడు లేడంటున్నారో వారి మీద నా కోపాన్ని రకలు చేస్తున్నారయ్యా, వారి మీద అగ్ని రూపంగా నా కోపాన్ని దించి వారిని కాల్చబోతున్నాను నేను. ఎవరయ్యే వాళ్ళంటే చెడిపోయిన వారు, భయము లేని వారు, చెడుని ఆధారం చేసుకున్న వారు. ఈనాడు ప్రపంచ క్రైస్తవులు ఇంకా చెడునే ఆధారం చేసుకొని అసహ్య కార్యాలు జరిగిస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటే, చెడు పనులే చేస్తూ, పనులే చేస్తూ, పాపాన్ని ప్రేమిస్తూ, తిండి బతుక తాగుబతుక నువ్వుండి నా దేవుని పరిశుద్ధ నామాన్ని అవమానం చేస్తూ ఉంటే నా దేవునికి కోపం రాదా? కోపం వచ్చి యేసయ్య చేతిలో పడ్డావా, దేవుని చేతిలో పడ్డావా, ఆయన కోపం వస్తే కాల్చేస్తాడు. జాగ్రత్త. ఆయన కాల్చక ముందే ఏ చెడుతనాన్ని ఆధారం చేసుకొని దేవుడు లేడు, బుద్ధిశీల మాటలు మాట్లాడుతూ ఉంటే, నాకు దేవుడు ఉన్నాడయ్యా, ఆయన పేరు యేసయ్యా, నాకు దేవుడు ఉన్నాడు,
ఆయన పేరు యేసయ్యా, ఆయన భయపడాలేను, ఆయనతో ఉండాలేను, ఆయన రక్షకుడు అయిన నా కోసం కలవర శిలువలో ప్రాణ త్యాగం చేశాడు, నన్ను ప్రేమించాడు. రోతగా పాపములో చీకట్లో ప్రస్తుత అంధకార సంబంధం నేను మగ్గిపోతుంటే, చనిపోతూ ఉంటే, చావుకి సిద్ధముగా ఉంటే ఆ యేసు ప్రభుల వారు నన్ను ప్రేమించి నన్ను బతికించి నా కోసం ఆయన సిలువలో ప్రాణము పెట్టిన దేవుడయ్యా. ఆయన పేరు యేసు, ఆయనే దేవుడయ్యా అని ఆ దేవుడు నమ్మాలి, ఆ దేవుని కోసం జీవించాలి. కానీ మనుషులు దేవుడు లేడని బుద్ధిహీన మాటలు మాట్లాడుతుంటే వారి మీదకి దేవుని కోపము వచ్చిందా? కోపాన్ని ఎవరు తెచ్చుకున్నారు? కోపం యేసయ్యకి వచ్చిందా? ఇప్పుడు నేను కోపడ్డ, ఇప్పుడు నా కోపం ఎవరు తెచ్చారు? నువ్వు తెప్పించు నా కోపం. అలాగే యేసు ప్రభు కూడా కోపం తెప్పించారు. మనం చూడండి సార్, రోమ పత్రిక రోమా 2:5 రోమా 2:5 చదువుదాం, టైం అయిపోతుంది. రోమా నీ కాఠిన్యమును మార్పు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడినప్పుడు నీకు నీవే దేవుని కోపమును సమకూర్చుకుంటున్నావయ్యా. ఈరోజు దేవుని కోపం వచ్చిందంట. ఎలా వచ్చిందంటే ఆ కోపానికి కారకుడు నీవే. నీకు నీవే దేవుని కోపాన్ని, దేవుని శాపాన్ని కూర్చుకున్నావు. నువ్వు దేవుడి రూపాన్ని అగ్ని రూపంగా మారిపడైనా ఆయన కోపంతో రగిలిపోతున్నాడు. కారణం ఏంటంటే నీకు నీవే హృదయాన్ని కఠినపరుచుకొని, హృదయాన్ని కఠినం చేసుకొని, పాపాన్ని మానలేక, దేవుని వాక్యానికి లోబడక నీ ఉండి నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుని తీర్పుకి బలైపోతే నీ మీదకి దేవుని తీర్పు వచ్చిందయ్యా. అందుకని ఆయన కోపం రగిలింది, నేను వారిని నాశనం చేస్తా. ఎవరి మీదకి? ఇప్పుడు చెప్పండి, దేవుని కోపం ఎవరి మీదకి వచ్చిందంట? దేవుడు లేడు అనే వారి మీదకి. దేవుడు లేడని వారు ఎవరు? 1 బుద్ధిహీనుడు, 2 చెడిపోయిన వారు, 3 అసహ్య కార్యాలు చేసేవారు, 4 భయము మానుకొని ప్రవర్తించే. ఈ 4 గుణాలు ఉంటాయి వారిలో. చెడుని ఆధారం చేసుకున్నారు. అందుకని వారు దేవుళ్ళు అంటున్నాడు. వారు చెడే వారి దేవుడు, వారి పాపమే వారి దేవుడు. అయ్యే పాపాన్ని నమ్మారో, పాపాన్ని ఆధారం చేసుకున్నారో వారు దేవుని సన్నిధిలో నుంచి వారు వెళ్ళగొట్టబడతారు. దేవుని కోపం వచ్చింది. అందుకని దేవుని కోపము ఎవరి మీదకి వచ్చునంటే 1 దేవుడు లేడనే వారి మీదకి. 2 చెప్పాడు ఆయన, దేవుని కోపము ఎవరి మీదకి వస్తావా అంటే ఎవడైతే నాకేంటి, లోకం అట్ట ఉందా, నాకేంటయ్యా, నాకేం తక్కువ అనే వారి మీదకంట. నాకేంటి అని గర్రపాటలు చూసావా, అలా గర్వించే వారి మీదకి దేవుని కోపము వచ్చును. ఇర్మియా గ్రంథం 21:12 చదువుదాం, టైం అయిపోయింది. అమ్మా, దావీదు వంశస్థులారా, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి, దోచుకొనబడిన వారిని బాధ పెట్టు వారి చేతిలో నుంచి విడిపించుడి. అలాగూ చేయని ఎడల మీ దుష్ట ప్రవర్తన బట్టి నా క్రోధము, నా కోపము అగ్ని వలె మీ మీదకు దిగవచ్చును. ఎవరి మీదకి? ఎవరైతే నీతి న్యాయముగా బతకటం లేదో, ఈ పొరుగు వారికి కీడు చేస్తూ ఉన్నావో వారి మీదకి నా కోపము అగ్ని వలె దిగవచ్చును. తర్వాత ఎవడు ఆర్పలేకుండా మిమ్మల్ని దహించేస్తాను నేను. ఎవడు నేను దిగి వస్తే, నా కోపము నీ మీదకి దిగి వస్తే, నా రోషము మీ మీదకి దిగి వస్తే, అగ్నిలాగా నేను దిగొచ్చానంటే
నా కోపాన్ని ఆర్పగలిగే శక్తి ఏ మనిషికి లేదు. అంత కోపం రావటానికి కారణం ఏమిటంటే నీకు నీవుగా చేసుకున్న పాపం. తర్వాత యెహోవాకిదే ఎక్కడంట? లోయలో నివసించుదారా. ఏమంటారు తెలుసా? నేను లోయలో ఉన్నాను అంటే అండర్ గ్రౌండ్లో ఉన్నాను నేను అని. అంటే అర్థం ఏంటి? అండర్ గ్రౌండ్లో మంచి బిల్డింగ్, భూమి కింద కట్టుకున్నాను, నేను భూమి కింద ఇల్లు కట్టుకున్నాను, నాకేమవుదయ్యా? లోయలో నివసించుదాను, లోయలో ఉంటున్నాను నేను, అండర్ గ్రౌండ్లో ఉన్నాను నేను, నాకు చాలా సెక్యూరిటీ ఉంది, నా పైన చాలా ఉంది, నాకేం అవ్వదు, నాకేం రాదు. దేవుడు ఉండా లేకపోయినా, గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా, దేవుడికి హృదయాన్ని ఇచ్చినా ఇకపోయినా సరే అండర్ గ్రౌండ్లో ఉండాను నేను అంటుంది. ఆయన అన్నాడు, లోయలో ఉన్నదానా, మైదానం పైన బండలాగా ఉన్నదానా. 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో లోయలో ఉందంట, రెండేమో మైదానంలో ఎక్కడుంది, మైదానం పైన బండలాగా ఉందంట. అంటే బండ ఎంత స్ట్రాంగో, కింద ఉన్నాము స్ట్రాంగ్ ఏముంది, పైన ఉన్నాము కూడా. లేకపోతే అనుకుంటున్నారు కింద ఉన్నాను నేను నాకేమవదు, పైన ఉన్నాను కానీ బండలాగా ఉన్నాను నేను స్ట్రాంగ్, అన్ని విధానాలుగా నేను స్ట్రాంగే అంటుంది. బండ మీద మైదానంలో ఉండి బండ మీద ఉన్నదానా, నా మీకు ఎవడొస్తాడయ్యా? నీ బండ అయితే, నీ బండ లాంటి దాన్ని నేను, నా మీకు ఎవడొస్తాడు? ఎవడు రాగలడు? వచ్చే దమ్ము ఎవడుకుంది? ఈ బండను ఢీక్కొనటానికి ఎవరికైనా దమ్ముందా అనుకుని విర్రగుతుందంట. ఏమంటున్నావా? ఎవరు ఏమా? మైదానంలో ఉంది. మైదానం అంటే ఎత్తైన ఎడారులో ఎత్తైన బంగళా కట్టుకుని అన్ని సమకూర్చుకుని ఉందంట. నా మీదకి వచ్చేవాడు ఎవడు ఉన్నాడా? నా మీదకి ఎవడు వస్తాడో? ఎవడు రాగలడు? నా ఇంటి చుట్టూరు కంచి ఉంది, ఇంటి చుట్టూరు సెక్యూరిటీ ఉంది, నా మీదకి వచ్చేవాడు ఎవడు లేడు. నీ ఎలా ఉంటే బండ మీద ఉండాను నేను, బండ్లాంటి నేను, నా మీదకి ఎవడు రాలేడు అనుకుందంట. ఏమనుకుంటుంది? ఒక ఆమె ఏమో నేను లోయలో ఉన్నాను నాకేమవ్వదు, ఇంకొక ఆమె ఏమో మైదానం ఉన్నాను, అన్ని కలిగి ఉన్నాను నేను, నాకేం బాధ లేదు. నా మీదకి వచ్చే దమ్ము ఎలా ఉన్నా, ఎలా జీవించినా. మనం గుంటూరు వెళ్తుంటే గుంటూరుకి ఆపోజిట్లో ఊరు బయట ఒక ఇల్లు ఉంటుంది. ఎప్పుడు చూడండి వెళ్తారు మీరు, గుంటూరు వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు, గుంటూరు ఎంటర్ అవుతున్నప్పుడు ఆ బ్రిడ్జి ఒక్కడే, పొలాల్లో ఒక బంగ్లా ఉంటుంది. అది 11 అంతస్తు బంగ్లా. అది దాని కింద ఒక 500, 600, 1000 అడుగులు లోతు కట్టాడని. కింద 10 ఇల్లు ఉండదు, కట్టుకోవచ్చు అంట. అంత లోతులో కట్టుకుని వచ్చాడు. దాని 11 కట్టాడు. ఆ ఓనర్ గారు ఆయనకి 100 కార్లు ఉండి 150 లారీలు ఉండి ప్లాట్లు వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆయన ప్లాట్ల వ్యాపారం చేస్తా. ఆయన అడిగితే ఏమంటాడు సార్, రే ఎవడురా గుంటూరులో ఎమ్మెల్యే ఎవడురా, రాజు ఎవడురా, నేను రాజుని ఇక్కడ, దాన్ని ఢీక్కునే దమ్ము ఎవరికి లేదు అంటాడు. ఆయన పేరు సాయి ప్రకాష్. ఆయన పేరు. ఆడి మాట్లాడితేనే మనకు కూడా ఏమనిపిస్తుంది, నిజమే కదా అనుకుంటాం. మనం కూడా నేనే ఆడి మాటలు మోసపోయా, మాట్లాడుతుంటేనే ఎస్ అనుకుంటా. మనం అలా చాకచత్తికి మాట్లాడతాడు. అంటాడు, నాకంటే గొప్పడే ఉండదు ఈ లోకంలో అన్నాడు. నాకంటే గొప్పడెవడు, నా దగ్గరికి ఎవడు రాలేడు, ఏం చేయలేడు, నన్ను ఎవడు తాకలేడు, నా ఇంటిని ఎవడు తాకలేడు అన్నాడు. అన్న 24 అవర్స్లోనే సిబిఐ వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పటికి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి తినలేక సిగ్గుపడిపోయి జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవడాడు? నాకేంటి అన్నవాడు. మరి ఏమైంది? దేవుడు తీర్పు తీర్చాడు. మనుషులు ఏమంటారు? నాకేంటి అక్కడ మాట, నా మాట కష్టమి, నా మీదకి రాగలవాడు ఎవడు?
నా ఇంట్లోకి వచ్చే దొమ్మెడుకుంది. ఇది ఈ కాన్సెప్ట్ ఇది సాయంకాలం మాట్లాడతాను. టైం అయిపోయింది, ఒకటి అయిపోయింది. ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. చాలాసేపు కూర్చున్నారు మీరు. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నువ్వు మా దేవుడివయ్యా. నీ ప్రేమ కార్యాలు చాలా ఆశ్చర్యమయ్యా. మేమయ్యా నువ్వు దేవుడు కాదు, దేవుడు లేడు అంటున్నామయ్యా. అందుకు కారణం బుద్ధిహీనత అయ్యా. మేము చెడుతనాన్ని ఆధారం చేసుకున్నామయ్యా. మా స్తుతులు స్తోత్రాలు తండ్రి. దయగలటువంటి నా ప్రభు, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఇప్పటి వరకు కూడా నాయన అయా మీ దాసుని ద్వారా నాయన మీరు మాట్లాడినటువంటి వర్తమానము కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. అయా ప్రభ, నిన్నటి దినమంతా కూడా మీరు మాతో ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయా ప్రభ, ఈ దినమున తండ్రి అయా చెప్పబడినటువంటి వాక్యమును ప్రభ ఎంతమంది అయితే గ్రహించారో ప్రభ, అయా ఎంతమంది అయితే తమ హృదయం అనేటువంటి పలకల మీద భద్రపరుచుకున్నారో ప్రభ, లాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుతూ ఉన్నాము తండ్రి. వినిన వాక్యమును తండ్రి దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రభ వారి హృదయాలలో నాటబడటానికి నాయన నీ కృపను దయచేయండి స్వామి. సాయంకాలం జరగబోయేటువంటి ఆరాధనలో కూడా మీరు ఉండండి ప్రభ. ఈనాడు చేయొచ్చు ఉన్నప్పటికీ కూడా ప్రభ బుద్ధిహీనులు తమ హృదయాలలో తండ్రి అనుకుంటూ ఉన్నారు ప్రభ. అసహ్య కార్యములు చేయొచ్చు తండ్రి. మీ యొక్క భయము లేనటువంటి జీవితం కలిగి ఉంటూ ఉన్నారు ప్రభ. అయా ప్రభ, ప్రతి వారు కూడా ప్రభ నాకేంటి అనేటువంటి ఉద్దేశంతో ఉంటూ ఉన్నారు ప్రభ. లెక్కలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు ప్రభ. అయా ప్రభ, తమ చెడు కార్యములు చేస్తూ ఎవరు నన్ను చూడటం లేదని చెప్పనని అసహ్యమైనటువంటి కార్యములు చేయొచ్చు తండ్రి. మిమ్మలను విడిచిపెట్టి ప్రభ ఈ లోక సంబంధమైనటువంటి ఆశల చేత, ఈ లోక సంబంధమైనటువంటి కోరికల చేత ప్రభ ఉంటూ ఉన్నారు ప్రభ. ఈనాడు నాయన మా మీదకి భయంకరమైనటువంటి అగ్ని రావటానికి, భయంకరమైన అగ్ని జ్వాలతోనైనా మీరు మా మీదకి రావటానికి కారణం, మీ కోపము రగులుకోవటానికి కారణము ప్రభ మా దుష్ట ప్రవర్తన నాయన, మా చెడు జీవితము తండ్రి, మా చెడు ప్రవర్తన వలన ప్రభ ఈనాడు తండ్రి అయా నాయన మీ ఉగ్రతను తప్పించుకోలేక ప్రభ ఏడుస్తూ ఉన్నాము తండ్రి, కన్నీరు కాలుస్తూ ఉన్నాము ప్రభ. భయంకరమైనటువంటి పరిస్థితులను తప్పించబడాలి అంటే సృష్టించినటువంటి సృష్టికర్త మీరని మేము గ్రహించిన ఆయన మిమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రభ అయా నాయన మీతో సహవాసము కలిగేటువంటి వారముగా మీతో జీవించటానికి నీ కృపను దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. అయా ప్రభా, కూడి వచ్చినటువంటి సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సాయంకాలం జరగబోయేటువంటి ఆరాధనలో కూడా మీరు ఉండండి తండ్రి. రేపటి దినమున ప్రభా నాయన జరగబోయేటువంటి ప్రభా ఆ ప్రార్థన ఆరాధనలో మీరు ఉండి ప్రభా మీ చిత్తమైతే ప్రభా బాప్తిస్మమునకు ఎవరైతే సిద్ధపడుతూ ఉన్నారో తండ్రి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మీరే ప్రభా బిడ్డలను మీరు అభిషేకించమని అడుగుతూ ఉన్నాము తండ్రి. మీ కృప చేత మమ్మల్ని బయలుపరచండి. అయా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా భద్రపరచమని అడుగుతూ ఉన్నాము తండ్రి. దినమంతా నీ కాపుదలతో భద్రపరచమని మమ్మలను ప్రభ మరొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని మీ దాసుని ఎత్తి పట్టుకొని ప్రభ సాయంకాలం మీరే ప్రభ మీ దాసుని ద్వారా మరలా మీరు మాట్లాడమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము అందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 14 క్షేమంగా వెళ్ళండి. సాయంకాలం 7 గంటలకు రావాల్సింది.